రోజు ప్రారంభం చేసే ముందు ఒకసారి స్తోత్రం అంతా అనుకోవడం అనేటటువంటిది ఒక మంచి సంప్రదాయంగా మనం ప్రారంభం చేశాం కనుక ఒకసారి ఆ స్తోత్రాన్ని ప్రారంభం చేద్దాం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ప్రాతస్మరామి పరమేశ్వర వక్రపద్మం పాలాక్షికీల పరిశోషిత పంచబాణం భస్మత్రిపుండ్రరచితం ఫణికుండలాఢ్యం కుందేందుచందన సుధారసమందహాసం ప్రాతర్భజామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూలహరిణాః పినాకయుక్తాన్ గౌరీకపోలకుచరంజిత పత్రరేఖాన్ సవర్ణకంకణమణిద్యుతి భాసమానాన్ ప్రాతర్నమామి పరమేశ్వర పాదపద్మం పద్మోద్భవామర మునీంద్ర మనోనివాసం పద్మాక్షనేత్ర సరసీరుహ పూజనీయం పద్మాంకుశధ్వజ సరోరుహ లాంఛనాఢ్యం ప్రాతస్మరామి పరమేశ్వర పుణ్యమూర్తిం కర్పూరకుందధవళం గజచర్మచేలం గంగాధరం ఘనకపర్ది విభాసమానం కాత్యాయనీ తను విభూషిత వామభాగం ప్రాతస్మరామి పరమేశ్వర పుణ్యనామ శ్రేయప్రదం సకల దుఃఖ వినాశహేతుం సంసారతాపశమనం కలికల్మషఘ్నం గోకోటిదానఫలదం స్మరణేన పుంసాం శ్రీపంచరత్నాని మహేశ్వరస్య భక్త్యా పఠేద్య సుగతి ప్రభాతే ఆయుష్యమారోగ్యమనేక భోగాన్ ప్రాప్నోతి కైవల్యపదం దురాసదం. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశం ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీం రత్నాంగుళీయల సదంగుళి పల్లవాఢ్యాం మాణిక్య హేమ వలయాంగదశోభమానాం పుండ్రేక్షుచాపకుసుమేషు శృణీర్థదానాం ప్రాతర్నమామి లలితాచరణారవిందం భక్తిష్టదాన నిరతం భవసింధుపోతం పద్మాసనాదిసురనాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం ప్రాతస్తువే పరశివాం లలితాం భవానీం
త్రయ్యంత వేద్య విభవాం కరుణానవత్యాం విశ్వస్య సృష్టి విలయ స్థితి హేతుభూతాం విశ్వేశ్వరీం నిగమవాంగ్మనసాతిదూరాం ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి ఏ శ్లోక పంచకమిదం లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా విద్యాం శ్రియం విమల సౌఖ్యమనంత కీర్తిం. పరమాద్భుతమైనటువంటి రీతిలో అమ్మవారి మీద కూడా పంచరత్న స్తోత్రాన్ని శంకర భగవత్పాదులు మనకు అందించారు. అందులో ఆశ్చర్యం ఏమిటంటే ఈ స్తోత్రాన్ని ప్రారంభం చేస్తూ శంకరులు అన్నారు, ఇది లలితా పంచరత్నము అన్నారు. దీని శ్రీలలితా పంచరత్నము అనకపోతే అమ్మవారికి అనేక నామాలు ఉన్నాయి కదా, అందులో ఇంకా ఏ నామం పెట్టి పిలిస్తే అమ్మ కాదు, దీన్ని శ్రీలలితా పంచరత్నము అని పిలిచారు శంకరులు. అలా పిలవడం వెనకాతల శంకరుల యొక్క ఉద్దేశ్యం ఏమై ఉంటుంది అంటే, మహేశ్వర పంచరత్నాన్ని ప్రారంభం చేస్తూ ప్రాతస్మరామి పరమేశ్వర వక్ర పద్మం అని మొదలెట్టారు. పరమేశ్వర వక్ర పద్మం అనడం చేత సృష్టి స్థితిలయ కారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఏకత్వ స్వరూపమైనటువంటి పరబ్రహ్మం ఏదైతే ఉందో దానికి నమస్కరించుచున్నాను అని మొదలుపెట్టి దాన్ని సగుణంగా తీసుకున్నప్పుడు పరమశివ స్వరూపంగా ఆవిష్కరించారు. అటువంటి పరబ్రహ్మస్వరూపాన్ని స్త్రీ స్వరూపంగా చూసినప్పుడు ఆ పరబ్రహ్మము యొక్క శక్తి ఆయన కన్నా అభిన్నమై ఉంటుంది. అటువంటి శక్తి స్వరూపానికి ఇవాళ నమస్కారం చేసేటప్పుడు శ్రీలలిత అని పిలిచారు. ఆ లలితా స్వరూపం మాతృస్వరూపం. అమ్మ స్వరూపాలు అన్నీ అమ్మ స్వరూపాలే. అయితే దీన్ని పిలిచేటప్పుడు చిత్రం ఏమిటంటే, శ్రీలలిత అని పిలవడంలో ఒక గొప్ప రహస్యాన్ని నిక్షేపిస్తున్నారు. మనకి లలితా సహస్రనామ స్తోత్రము అని ఒక స్తోత్రం ఉంది, వ్యాస భగవానుడు ఇచ్చింది. అది ప్రారంభం చేసినప్పుడు మీకు ఎక్కడైనా మొట్టమొదట్లో ఇది లలితా సహస్రనామ స్తోత్రము అని ఎక్కడైనా పేరు చెప్పారా? ఎక్కడా చెప్పరు. చిట్ట చివరికి వెళ్ళాక చెప్తారు, ఏవం శ్రీ లలితాదేవ్యా నామ్యాం సహస్రకంజగు అని. ఆ చిట్ట చివరిలో ఆ 182, 183 శ్లోకాల దగ్గరికి వెళ్ళిపోతుండగా ఈవిడ శ్రీలలిత అని చెప్తారు, శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక అని. అటువంటప్పుడు ఆ లలితా పరాభట్టారిక స్వరూపం ఏమిటి అసలు అంటే, ఆవిడ సాక్షాత్తుగా మాతృస్వరూపం, అమ్మ. మరి అమ్మ స్వరూపం అయితే శంకరాచార్యుల వారిలో ఉన్న గొప్పతనం, అమ్మని అనేక చోట్ల అనేక పేర్లతో పిలిచారు. వ్యాస భగవానుడు ఆవిడ్ని పేరు చిట్ట చివర చెప్పారు. అసలు ఆవిడ స్వరూపం ఏమిటో ముందు శ్రీమాత అని మొదలెట్టారు. ఆవిడ నీకు తల్లి, అమ్మకి పరిచయం ఏమిట్రా, అందుకని శ్రీమాత అంటూ మొదలుపెట్టారు. ప్రపంచంలో సౌందర్యం అనేటటువంటిది ఎక్కడైనా ఉన్నది అంటే కేవలం మాతృత్వంలోనే ఉంటుంది ఆ సౌందర్యం. ఇతరత్ర కనపడేటటువంటి సౌందర్యములు కావు. అందుకనే శంకరులు శివానందలహరి చేస్తే ఆనందలహరికి ముందు శివ అని పేరు పెట్టారు, శివానందలహరి అన్నారు. మరి సౌందర్యలహరి రాసినప్పుడు లలితా సౌందర్యలహరి, పార్వతీ సౌందర్యలహరి ఏదో అనాలి కదా, అలా అనలేరు శంకరులు. ఇది సౌందర్యలహరి అన్నారు. ఏది సౌందర్యం? నేను ఒక 3 అంతస్తుల మేడ మీద నిలబడి ఆ మేడ మీద ఉన్నటువంటి గదిలోంచి సాయంకాలపు నీరెండలో తోటలోకి చూస్తున్నాను అనుకోండి. ఇంతలో తోటలో ఉన్నటువంటి పుట్టలోంచి ఒక 14 అడుగుల నల్లత్రాచు ఒకటి బయటికి వచ్చి పడమట దిక్కు నుంచి పడుతున్నటువంటి సూర్యకిరణములు తన పడగల మీద పడుతుండగా పాము పడగ విప్పి అటు ఇటు కదులుతోందనుకోండి.
అప్పుడు 3వ అంతస్తులో ఉన్నటువంటి నాకు ఆ కిటికీలోంచి చూస్తుంటే ఆ పాము ఎంత అందంగా కనపడుతుంది. ఎంత పెద్ద పావురా, పడగ విప్పి ఎలా ఆడుతోందో చూడు అని నిర్భయంగా నా భార్యని పిలిచి, చూడు చూడు ఆ పాము ఎలా కదులుతోందో, ఎంత పడగో చూడంటాను. 3వ అంతస్తులోని కిటికీలోంచి చూసినప్పుడు చాలా అందం, చాలా అందంగా ఉందని దగ్గరికి వెళ్ళి పట్టుకోగలరా? పట్టుకోరు. మీరు జూ పార్క్కి వెళ్ళినప్పుడు సఫారీలో వెడుతూ ఉంటారు. మీరు బంధీకృతులై ఏదో ఇనప కచ్చడాల్లో మీరుండి పెద్ద పులి స్వేచ్ఛగా ఉంటుంది. మీరు అందులో కూర్చుని పెద్ద పులిని చూసినప్పుడు చాలా బాగుంటుంది. ఆ పెద్ద పులి ఆ వెదురు తోటలో పడుకుని ఉంటే చాలా బాగుంది పెద్ద పులి అని చెప్పి మీరు ఆ శకటంలోంచి దిగి వెళ్ళి ఆ పెద్ద పులిని ముట్టుకోగలరా? ముట్టుకోలేరు. భయం. పెద్ద పర్వతం మించి పడుతున్నటువంటి జలపాతాన్ని దూరం నుంచి చూసినప్పుడు చాలా అందంగా ఉంటుంది. పెద్ద సవ్వడి చేస్తున్న జలపాతం కిందకెళ్ళి తలపెట్టి స్నానం చేయగలరా? చెయ్యలేరు. భీతి కలుగుతుంది. అంత పెద్ద జలపాతం దగ్గర ఒక్కరిని విడిచిపెట్టేస్తే. ఒకవైపు నుంచి చూసినప్పుడు చాలా సౌందర్యవంతంగా కనపడినటువంటి స్వరూపం దగ్గరకి వెళ్ళి చూసిన తరువాత ఒకనాడు సౌందర్యము కాక భయమునకు కారణమవుతోంది. కానీ ఒక్క మాతృస్వరూపం మాత్రం బాహ్యమునందుండేటటువంటి సౌందర్యముతో నిమిత్తం లేకుండా ఆంతరమునందు సౌందర్యము చేత నిరంతర సౌందర్యంగా నిలబడిపోతుంది. ఇది ఎంత చిత్రంగా ఉంటుందంటే, ఒక పిల్లవాడి తల్లి చాలా నల్లగా ఉంటుంది అనుకోండి. ఆ పిల్లవాడు అమ్మ దగ్గర పాలు తాగుతూ అమ్మ దగ్గర ఉన్నాడు. ఆ పిల్లవాడి మేనత్త చాలా తెల్లగా ఉంటుంది. ఒకనాడు మేనత్త ఆ అన్నదమ్ముడి ఇంటికి వచ్చింది. చాలా నల్లగా ఉండేటటువంటి అమ్మ దగ్గర నుంచి పిల్లవాడిని మేనత్త ఎత్తుకుంది. చాలా తెల్లగా ఉంది మా అత్త, మా అమ్మ నల్లగా ఉందని పిల్లవాడు అత్త దగ్గర ఉందామనుకుంటాడా? అమ్మ నల్లగా ఉన్నా, అమ్మ పళ్ళు ఎత్తుగా ఉన్నా, అమ్మ సరిగ్గా ప్రవర్తించడమే చేత కాకపోయినా అమ్మ గుండెల మీద పడుకోవడం, అమ్మ దగ్గరికి వెళ్ళడమే వాడికి తృప్తిగా ఉంటుందా? వాడికి ఏది తృప్తిగా ఉంటుంది? వాడికి అమ్మ దగ్గరికి వెళ్ళడమే తృప్తి. ఏమిటా తృప్తి? అది అనిర్వచనీయము. అది నోటి మాటతో చెప్పడం చేత కాదు. ప్రపంచంలో మా అమ్మగారు అందంగా ఉంటారండి అన్న తుచ్చుడెవ్వడు ఉండడు. ఏమిటి అందం? అమ్మతనమే అందం. అమ్మ ప్రపంచంలో అమ్మే. అమ్మకి వేరొక ప్రత్యామ్నాయం ఇంకుండదు ప్రపంచంలో. ఇంకా అమ్మ అమ్మతో సరి. అమ్మని దాటి అమ్మ పదవిలోకి వేరొకరు అడుగు పెట్టలేరు, భర్తీ చెయ్యలేరు. ఎందుకని? నిరంతరం అమ్మ అంటే తన యొక్క జీవితాన్ని నీ కోసం ఇవ్వడానికి సిద్ధపడి ఉంటుంది అమ్మ. తను ఇంతకాలం సౌందర్యం చూసుకుంది. ఒకసారి నువ్వు కడుపులో పడిన తరువాత తన శరీరములో వచ్చేటటువంటి వికారములను కాదని నిన్ను చూసుకుని పొంగిపోతుంది. నువ్వెవరావిడికి తెలియదు, నువ్వు కడుపులో ఉన్నావు చాలు పొంగిపోతుంది. ఎవరో తెలియని నీ కోసం తాను పచ్యం చేస్తుంది. తను మరణ సదృశమైనటువంటి వేదన అనుభవించి నిన్ను ప్రసవిస్తుంది. నువ్వు అమ్మకి కృతజ్ఞత చెప్పకుండా అమ్మని కాలు పెట్టి తంతే చేత్తో పట్టుకున్న ఆ అరికాలు ముద్దు పెట్టుకుంటుంది. నా ఆయుర్దాయం పోసుకుని నువ్వు బ్రతుకు అంటుంది. తన నాభీబంధం తెగిపోవచ్చు, కానీ మనోబంధం తెగిపోదు. తొట్టతొదన కూడా కట్టుకున్న భర్త ఉన్నా ఆ కొడుకు ఒళ్ళో పడుకుని శరీరం విడిచిపెట్టేయాలని కోరుకుంటుంది. ఆ కొడుకు కోసం ఆరాట పడిపోతుంది. ఇదే సౌందర్యం? బాహ్యంలో ఉన్న సౌందర్యం? ఆ సౌందర్యం ఏది సౌందర్యం? అమ్మతనం సౌందర్యం.